పల్లెపల్లిలో ఫెస్టిఫైడ్ షాపులు వెలిశాయి. చిన్న చిన్న సమస్యలకు రైతులకు హానికర పురుగుల మందులు అంటగడుతున్నారు వ్యాపారులు. దీంతో ఓవైపు పంటలన్నీ విషపూరితంగా మారిపోతున్నాయి, మరోవైపు ఖర్చు తడిసి మోపెడవుతుంది. పనిలో పనిగా నకిలీ విత్తనాలు అంటగడుతూ రైతులను నిండా ముంచుతున్నారు వ్యాపారులు. ఏ పంటకు ఏ తెగులు వచ్చింది, ఏ దశలో ఏ మందు వాడాలో గతంలో రైతులకు తెలిసేది. కానీ మారిన పరిస్థితులు కొత్త తరం రైతులకు వ్యవసాయంపై అవగాహన కొరవడుతుంది. సలహాలు సూచనలు ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు అవేమీ పట్టించుకోకపోవడంతో దాదాపు ప్రతి గ్రామంలో షాపులు వెలిశాయి. గ్రామంలో వెలిసిన పురుగు మందులు, ఫర్టిలైజర్ షాపులు రైతులను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు వ్యాపారులకు కొమ్ము కాస్తుండటంతో కొంతమంది ఫర్టిలైజర్ వ్యాపారులు అక్రమార్జనే ధ్యేయంగా ఇష్టారాజ్యంగా హానికర పురుగు మందులు, నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తున్నారు. ఇలాంటి షాపులపై ఏ అధికారి కన్నెత్తి చూడడం లేదు. సిద్దిపేట జిల్లా గజ్వేలు ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం గ్రామంలో తుమ్మలింగం, లక్ష్మీ నరసమ్మ దంపతులు తమకున్న పొలంలో 2 ఎకరాల టమాటా తోట వేశారు. 3 నెలల క్రితం గజ్వేలు పట్టణంలోని జ్యోతి ఫర్టిలైజర్ షాప్లో టమాటా విత్తనాలు కొన్నారు. వ్యాపారి వారికి కాలం చెల్లిన విత్తనాలు విక్రయించాడు. రైతు తన భూమిలో టమాటా పంట వేశాడు. ఆశించిన దిగుబడి రాకపోవడంతో వ్యవసాయ అధికారులకు తెలిపాడు. అధికారి తనకేమీ పట్టనట్లు ఏమైనా సమస్యలుంటే వ్యాపారితోనే నేరుగా పరిష్కరించుకోవాలని మాటను దాటవేశాడు. దీంతో రైతు గత 15 రోజులుగా తనకు న్యాయం జరిగేలా చూడాలని గ్రామస్తులను వేడుకున్నాడు. గ్రామస్తులందరూ కలిసి విత్తనాల వ్యాపారాన్ని నిలదీశారు. పంట నష్టపోయినందుకు నష్టపరిహారం చెల్లిస్తానని ఒప్పుకున్నాడు వ్యాపారి. ఇలాంటి ఘటనలు చాలా ప్రాంతాల్లో జరుగుతున్నా పట్టించుకునే వారే లేరు. ఖాతా డైరెక్టర్ కూడా ఖాతా అమ్ముకుని ఇక్కడ ఏడో అన్నం లెక్క అదేమో సహా మేము అడిగినాము. ఆయన హిందుస్థాన్ కంపెనీ అని ఇచ్చిండట మంచిదని. రొడికిలరన్నా ఇప్పుడు అడిగిపోరాడా అని వాళ్ళు ఒకటే తిట్లు అందరూ. మేము అడిగి సగం ఇచ్చినా మాకు ఎంత బాధ ఉండకు, ఎడగానే బాధ. ఆయన ఇస్తే కలరైతే దోయమో బాధ పడలేక తెచ్చిన ఒక్కొక్కసారి 10,000 కట్టిన నేను. మరోవైపు ఏ తెగులుకు ఏ మందు వాడాలో తెలియక వ్యాపారులను ఆశ్రయిస్తుండటంతో వారే సైంటిస్టులు అయిపోతున్నారు. వారికి ఎక్కువగా లాభం వచ్చే మందులను అంటగడుతున్నారు. పంట దిగుబడి కోసం ఇది వాడండి, అది వాడండి అంటూ సలహాలు ఇస్తుండటంతో రైతులు ఆశతో కొంటున్నారు. సారవంతమైన పొలాన్ని పురుగుల మందుల మయం చేసుకుంటూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో రైతాంగంతో పాటు మనం తినే ఆహారం మొత్తం పురుగు మందుల మయం అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు రైతు సంఘాల నేతలు. నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతా ఉన్నారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మడమే కాదు, ఈరోజు పత్తి విత్తనాలు వేసిన తర్వాత మొలకలు ఎత్తిన తర్వాత ఆ వీటికి మందులు కొట్టాలంటే వీటిని ఎటువంటి నాణ్యత లేని మందులు అమ్ముతూ ఉన్నారు ఫర్టిలైజర్ షాపులు. కానీ అది వితౌట్ పర్మిషన్ లేకుండా వాళ్ళకు స్లిప్లు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. గ్రామాల్లో వచ్చేసి ఈ మందు మంచిగా ఉంటుందని చెప్పేసి రైతులను మోసం చేస్తూ ఉన్నారు. అవగాహన లేకుండా రైతులు ఏది ఇస్తే ఆ మందు తీసుకుపోయి కొట్టడం వల్ల రైతుకు ఖర్చు ఎక్కువ అవుతుంది. పంటలు కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఏర్పడతా ఉంది. వేరే కంపెనీల వారు వాళ్ళ లాభాల కోసం ఈ కంపెనీ వాడాలని చెప్పి తీసుకొచ్చి కంపెనీలో బాగా పనిచేస్తుందని రైతులకు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఫర్టిలైజర్ షాపులలో వేరే డూప్లికేట్ మందులు కూడా తీసుకొచ్చి విచ్చలవిడిగా అమ్మే ప్రయత్నాలు కూడా గ్రామాలలో చేస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పెస్టిసైడ్స్ షాపులపై నియంత్రణ ఉంచడంతో పాటు రైతులకు సలహాలు, సూచనలు, సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.